ఓపిక పట్టు. ప్లీజ్ అమృత, నేను ఇక బ్రతకను. నన్ను వదిలేసి మీరిద్దరు వెళ్ళిపోండి. రేణు, అర్చన వస్తే అమృతని ఏదైనా చేస్తుంది. నువ్వు అమృతని తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోరేను. నేను ఇలా చావు బ్రతికల మధ్య వదిలేసి ఎలా వెళ్తావు అనుకున్నావు సర్వాణి? అమృత, గతంలో వికాస్ నన్ను చంపడానికి వచ్చినప్పుడే నా ప్రాణాలపైన ఆశలు వదులుకున్నాను. సర్వాణి, నా ప్రాణాలు అడ్డు పెట్టుకుని నా స్నేహితురాల్ని నేను కాపాడుకున్నాను. నాకు గర్వంగా ఉంది అమృత. చావడానికి ముందు ఎవరెంత గర్వంగా ఉంటారు. నా అమృతని నేను కాపాడుకున్నానన్న సంతృప్తి నాకుంది. ప్లీజ్ సర్వాణి, నువ్వలా మాట్లాడొద్దు. నీకేం కాదు, నేను కాపాడుకుంటాను. నా కోసం నీ ప్రాణాలు అడ్డు పెట్టిన దానివి, నీకోసం నేను నా ప్రాణాలు అడ్డు పెడతాను. నేను ఇప్పుడు అర్జున చేతులు చనిపోయినా పర్వాలేదు. నాకు మా సర్వాణి కంటే ఈ ప్రాణం పెద్ద ఎక్కువేం కాదు. శర్వాణి, బ్రతికినంత కాలం కలిసే బ్రతికాం, చావులో కూడా కలిసే పోదాం శర్వాణి. ఏంటి నేను ఇది? ఇప్పుడు నేను చనిపోతున్నానన్న బాధ కంటే మా ఫ్రెండ్స్ క్షేమంగా ఉన్నారన్న ఆనందం కూడా నాకు మిగిలివ్వవా? ప్లీజ్ నా మాట విని అమృతం తీసుకుని వెళ్ళిపో. శర్వాణి, ఏంటా మాటలు? ఇన్నాళ్ళ మన స్నేహంలో మనం ఒకరి చేతిలో ఒకళ్ళం పట్టుకుని నడిచేవాళ్ళం. ఇప్పుడు చావు దగ్గరికి వచ్చినంత మాత్రాన మేము నీ చేతులేసి వెళ్ళిపోతే మన స్నేహానికి కర్తవ్యం ఉంది శర్వాణి. అమృత, మళ్ళీ జన్మంటూ ఉంటే మనం ముగ్గురం ఫ్రెండ్స్ గానే పుడదాం. ఒక్క జన్మే కాదు శర్వాణి, 100 జన్మలెత్తినా మన స్నేహం ఇలాగే ఉంటుంది. ఎన్నాళ్ళు మన ముగ్గురం మన కోసం బ్రతకలేదు. ఇప్పుడు మన టైం వచ్చింది. మనం బ్రతికినా చనిపోయినా ఎప్పటికీ కలిసిపోయి ఉంటాం. మనల్ని చావు కూడా విడదీయలేదు. సర్వాణి, నా మాట కాదనుకో. నా చేతిలో చేయి వేసి మన ముగ్గురం జన్మ జన్మలకు ఇలాగే ఫ్రెండ్స్ గా కలిసి ఉంటామని నాకు మాట ఇవ్వు. మన ముగ్గురం ఒకరి కోసం ఒకరు అని నా చేతిలో చేయి వేయి. సర్వాణి, మాయదారిది ఆడపిల్ల శోకం చూడలేనిది. పచ్చనోట్ల కన్నా విన్నా జీవితం ఇది. వెచ్చనైన స్నేహం కోసం వెతుకుతున్నది. ఒప్పుకోకుని ఓటమన్నది ఓడినాక మళ్ళీ గెలుపు ఉన్నది. అగ్గి పూల నీళ్ళకు రాస్తే హక్కుమంటది. పత్తి కూడా నీళ్ళ తాకితే తిరిగి లేస్తది. ఆడది 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 ఆధారం ఆమె ఓంకారం. నేను ముందు హాస్పిటల్కి తీసుకువెళ్తాం. నీకేం కాదు శర్వాణి. మన సృష్టికి శ్రీకారం ఆడది ఆధారం ఆమె ఓంకారం. ఆడది ఆధారం మన సృష్టి
సృష్టికి శ్రీకారం శిక్ష న్యాయమా అనురాగమే నేరమా స్నేహమే ద్రోహమా కానరాణి దైవమా బలి కోరటం న్యాయమా బంధమే వేళ తెంచుకుపోతే శత్రువు అయితే చితిమంటే కాదా లోనా నీరజ అమృతని వేసేద్దామనుకుంటే శిల్పాని అడ్డొచ్చి తను కాపాడేసింది. లేదంటే ఈ పాటికి అమృతని పాడెక్కించేవాళ్ళు. కీర్తి, ఇన్నాళ్ళు మనం పగపట్టింది శర్వాణి మీద, చివరకు మనం దెబ్బ కొట్టింది కూడా శర్వాణినే. మొత్తానికి శర్వాణి పైన మనం పై చేయి సాధించాం కీర్తి. నిజమే నీరజ, మనమైతే అమృతను దొంగ దెబ్బ కొడతామనుకుంటే అది వెళ్లి శర్వాణి కడుపులో గుచ్చుకుంది. అసలు మనకు మొదటి నుంచి శత్రువు ఆ శర్వాణియే. లక్కీగా ఇప్పుడు శర్వాణితోనే మొదలు పెట్టాం. నాకెందుకో ఇది శుభసూచకంలా అనిపిస్తోంది. ఇప్పుడు శర్వాణిని వేసేసినట్టే ఆ అమృతని అర్చనని కూడా వేసేస్తే ఒక పనైపోతుంది. కీర్తి, వాళ్ళెక్కడున్నారో మనకు తెలుసు కదా. ఇందాక మనం అనవసరంగా పారిపోయాం. అప్పుడే అమృతని రేణుకను కూడా వేసేస్తే పీడ వదిలేది. ఏయ్, ఆ పోలీసుది చచ్చిందో బతికిందో మనకేం తెలుసు? అది మనల్ని పట్టుకుందంటే మనల్ని చంపి గాని అది చావదు. ఆ భయంతో పారిపోయి నేను ఇక్కడి దాకా తీసుకొచ్చాను. నీరజ, నాకు తెలిసి మనం విసిరిన ఆ కత్తుల వల్ల శర్వాణి కండిషన్ కంట్రోల్లో ఉండకపోవచ్చు. దీన్ని అనుకూలంగా మార్చుకుని ఆ అమృతని కూడా వేసేస్తే ఒక పనైపోతుంది. నిజమే. పదకీర్తి, ఇప్పుడు శర్వాణి, తర్వాత అమృత, ఇక మిగిలింది అర్చన. అంతే కదా? అభిరామ్ గాడు కూడా ఉన్నాడు కదా. ఆస్తి మన పేరు మీద రాయించుకొని వాణ్ణి చంపేద్దాం నీరజ. మర్చిపోయాను, వాడు కూడా హిట్ లిస్ట్లో ఉన్నాడు కదా. శర్వాణి, శర్వాణి ప్లీజ్, కొద్దిసేపు ఓపిక పట్టు. నీకేం కాదు శర్వాణి. అమృత,
అమృత ఏంటి శర్వాణి ఆగు నన్ను అక్కడికి తీసుకున్నాను ప్లీజ్ కూర్చోబెట్టు శర్వాణి నీకేం కాదు కొద్దిసేపు ఓపిక పట్టు ప్లీజ్ శర్వాణి నీకేం కాదు శర్వాణి ప్లీజ్ శర్వాణి అమృత నాదొక చిన్న కోరిక తీరుస్తావా ప్లీజ్ అమృత ఇది నా చివరి కోరిక శర్వాణి ప్లీజ్ శర్వాణి నువ్వు ఇలా మాట్లాడి మమ్మల్ని బాధ పెట్టొద్దు అమృత నాకెక్కువసేపు మాట్లాడే ఓపిక లేదు దయచేసి నా కోరిక తీరుస్తానని మాటివ్వు నువ్వు నా కోసం నీ ప్రాణాలు అడ్డు పెట్టావు నీకేమిచ్చి నేను నీ రుణం తీర్చుకోగలను అడుగు శర్వాణి నువ్వేం చేయమన్నా చేస్తాను నీకేం కావాలో అడుగు నువ్వు పెళ్లి చేసుకోవాలి ఇప్పుడా అవునమృత నువ్విప్పుడే పెళ్లి చేసుకోవాలి నీ పెళ్లి చూసి చచ్చిపోవాలనింది నాకు అయ్యో భగవంతుడా నా శర్వాణికి ఏం చెప్పి నేను కాపాడుకోవాలో నాకు అర్థం కావట్లేదు అమృత పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది శర్వాణి కోరుకున్నట్టుగా పెళ్లి చేసుకో అమృత ప్లీజ్ అమృత నా కోసం పెళ్లి చేసుకో నేను నిన్ను బ్రతికించుకుంటాను శర్వాణి ఇప్పుడే నీ కళ్ళ ముందే రాహుల్తో తాళి కట్టించుకుంటాను సరేనా ఫ్రెండ్ కోరికని తీర్చడం కోసం నీ మెడలో ఉన్న తాళిని తీసుకొని నా మెడలో కట్టించుకుంటున్నాను ఇది తప్పైతే నన్ను క్షమించు తల్లి నన్ను
నన్ను క్షమించు. రాహుల్ గారు, నాకిప్పుడు ఎక్కువ టైం లేదు. మా శర్వాణి చూస్తుండగా త్వరగా నా మెడలో 3 ముళ్ళు వేయండి ప్లీజ్. నీరజ అమృత తల వంచుకొని తాలి కట్టించుకుంటుంది. దాన్ని చంపటానికి ఇంతకంటే మంచి అవకాశం రాదు. చేసేద్దాం నీరజ. కీర్తి, కొత్తగా ఈ పొగపాంపు ఎక్కడి నుంచి వచ్చి పడింది? నాకు అదే అర్థమే చావడం లేదు. అసలు ఆ పొగలు ఎవరు ఎక్కడున్నారో అర్థం కాక కత్తులు విసరలేకపోయాను. అవును, అసలు అర్చన చెప్పిన దాంట్లో బాణాలున్నాయి, పరిగెట్టడాలున్నాయి. ఈ పొగ కాన్సెప్ట్ లేదే. అసలు పొగ ఎక్కడి నుంచి వచ్చినట్టు?